హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ మనకి రైల్వే స్టాక్స్ అనమాట. ఆర్వీఎన్ఎల్ కానివ్వండి, ఐఆర్ఎఫ్సి కానివ్వండి. సో ఈ స్టాక్స్ని ఇంకా హోల్డ్ చేయొచ్చా, అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. వాటి గురించి చూద్దాం. అలాగే ఐఆర్ఈడిఏ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా, నేను కొంత హై లెవెల్స్లో బై చేశాను, హోల్డ్ చేయాలా లేదా అని చాలామంది అడుగుతున్నారు అన్నమాట. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. జొమాటోలో స్లైట్ పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది. ప్రజెంట్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. అలాగే నేను ఆల్రెడీ 100 దగ్గర అరౌండ్గా తీసుకున్నాను, హోల్డ్ చేయొచ్చా జొమాటోని లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చాలామంది అడుగుతుంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ హెచ్ఎఫ్సిఎల్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఎస్జేవిఎన్, ఎన్బిసిసి. సో చాలా స్టాక్స్ ఉన్నాయి. 10 to 15 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంకేమైనా స్టాక్స్ మిస్ అయ్యి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో కొన్ని స్టాక్స్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ హెచ్ఎఫ్సిఎల్. సో చాలామంది అడుగుతున్నారు హెచ్ఎఫ్సిఎల్లో ఎంట్రీ తీసుకోవచ్చు అని. మనం ఆల్మోస్ట్ 100 బ్రేక్ అయిన తర్వాత కూడా చెప్పుకున్నాం. 100 బ్రేక్ అయితే కనుక టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పటిదాకా జాయిన్ అవ్వకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అక్కడ చాలామంది అడిగారు హెచ్ఎఫ్సిఎల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే కనుక. సో 100 బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక మనం తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ ఈరోజు 116 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. 16% దాకా కూడా లాస్ట్ 3 to 4 డేస్లో ఇచ్చిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని. కొంత ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 90 లెవెల్స్ దగ్గర నుంచి 116 అంటే 26% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. సో ఎస్టర్డే కూడా కొంతమంది అడిగారు ఒకవేళ 110 పైన సస్టైన్ అయితే తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో ఒకవేళ మీరు రిస్క్ లెవెల్ తీసుకోగలిగితే కనుక, ఎందుకంటే కొంత బాగా ర్యాలీ ఇచ్చింది. సో 110 అబౌవ్ సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు కనుక హెచ్ఎఫ్సిఎల్ని 60, 70, 80 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి. మినిమం మనకు 200-300 రూపీస్ ఈజీగా వెళ్ళే స్టాక్ అనమాట. లాంగ్ రన్లో మనకి మినిమం 3 years పీరియడ్లో. సో ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి హెచ్ఎఫ్సిఎల్ గురించి అనమాట. అలాగే చాలామంది అడుగుతున్నారు ఎస్బీఐఎన్. సో ఎస్బీఐ గురించి ఆల్మోస్ట్ మనం 700 బ్రేక్ అయినప్పుడే మనం షార్ట్ టర్మ్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ 75 పాయింట్స్ దాకా కూడా స్టాక్ అనేది ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట. ఆల్మోస్ట్ 10% దాకా కూడా స్టాక్ అనేది ర్యాలీ ఇచ్చింది. సో స్టిల్ పాజిటివ్ ట్రెండ్ అనేది మనకి ఎస్బీఐలో కనిపిస్తుంది. 775 బ్రేక్ అయితే కనుక 800 నుంచి 850 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. సో మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి ఎస్బీఐ గురించి. అలాగే చాలామంది ఎస్జేవిఎన్లో నేను కొంత హై లెవెల్స్లో స్ట్రక్ అయ్యాను, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అలాగే చాలామంది ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. మేము కూడా రీసెంట్గానే షార్ట్ టర్మ్లో 120 లెవెల్స్ దగ్గర బై చేసాం అనమాట. స్టాక్ ఏంటంటే 120 నుంచి 128 రీజన్స్, 129 రీజన్స్, ఈ రీజన్లో మనకి స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపించి మళ్ళీ 120 పైన సస్టైన్ అయిందనమాట. సో ఈ రీజన్లో ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కొంత రిస్క్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. లేదా నేను కొంత రిస్క్ తీసుకోగలను అనుకుంటే కనుక 8 to 10% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మేమైతే స్టిల్ పొజిషన్ని హోల్డ్ చేస్తున్నాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవచ్చు అనమాట. సో అలాగే ఒకవేళ మీరు హై లెవెల్స్లో బై చేస్తుంటే కనుక కొంత అబ్జర్వ్ చేయండి. 1 or 2 days 125 పైన అలా సస్టైన్ అయితే కనుక యావరేజ్ చేసుకొని మీ దగ్గర క్యాష్ ఉంటే కనుక ఇది మనకి ఎస్జేవిఎన్ గురించి అనమాట. అలాగే చాలామంది సేల్ గురించి అడుగుతున్నారు. సేల్లో కూడా మేము ఆల్మోస్ట్ 115, 116 లెవెల్స్ దగ్గర అరౌండ్గా సో పొజిషన్ తీసుకొని హోల్డ్ చేస్తున్నాం అనమాట. షార్ట్ టర్మ్కి ఆల్రెడీ మేము మంచి ప్రాఫిట్లో ఉన్నాం. ఇది కూడా మనకి మల్టిపుల్ టైమ్స్ 130 లెవెల్, 130 నుంచి 132 రీజన్స్ ఏదైతే ఉందో సో ఈ రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్టే లాస్ట్ 4 to 5 days బట్ ఇదే రీజన్లో మనకి ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఇదేమైనా బ్రేక్ అయితే మనం 140, 150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పొజిషన్ హోల్డ్ చేస్తుంటే కనుక హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట సేల్ని. అలాగే నెక్స్ట్ స్టాక్ మనకి ఎన్బిసిసి గురించి అడుగుతుందన్నమాట. సో ఈ స్టాక్ బాగా పడిన తర్వాత కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మీరు కొంత హై లెవెల్స్లో బై చేసి ఉంటే అబ్జర్వ్ చేయండి. 150 పైన సస్టైన్ అయితే కనుక మీ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ అనమాట. ఇక్కడ మనకి అంత బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడ కూడా కనబడట్లేదు అనమాట. బట్ ట్రెండ్ ఏదైతే ఉందో మనకి ఏదైతే అప్పర్ సర్క్యూట్స్ టచ్ చేయి మళ్ళీ పడిపోయి సో ఇది మూవ్ అవుతుంది. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకోవడమే బెటర్ అనమాట ఎన్బిసిసిలో. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి జొమాటో గురించి చాలామంది అడుగుతున్నమాట. జొమాటోలో సో కంటిన్యూస్ ట్రెండ్ కనిపించింది. ఆల్మోస్ట్ మీరు కనుక మన షార్ట్ వీడియోస్ చూస్తుంటే కనుక సో 60, 70 రీజన్స్ ఉన్నప్పుడే చెప్పుకున్నాం. ఆ రీజన్ కనుక బ్రేక్ అయితే షార్ప్ ర్యాలీస్ కనిపిస్తాయని మనం ఈ టైంలోనే చెప్పుకున్నాం. సో చాలా బాగా ర్యాలీ అనేసి కనిపించాయి అనమాట. మీరు కనుక ఆ వీడియో అబ్జర్వ్ చేయకపోతే ఇంకా షార్ట్ వీడియోస్లో ఉంటుంది. షార్ప్ ర్యాలీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 100% రిటర్న్స్. 60 నుంచి 160 అంటే 100 పాయింట్స్ మనకి సో చాలా బాగా పెరిగింది. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కొంత రిస్క్ అని చెప్పొచ్చు. సో లేదు అనుకుంటే సో స్టాక్ ఆల్రెడీ మీరు 110, 120 లేదా 60, 70 రూపీస్ దగ్గర బై చేస్తుంటే కనుక హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మనం ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే కనుక జొమాటోని సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తుంది 160 నుంచి 170 రీజన్స్లో అంటే కనుక ప్రీవియస్గా అదే
అదే రీజన్ నుంచి కంటిన్యూస్గా పడిపోయి సో స్టాక్ అనేది సో 50 రూపీస్ దాకా కూడా వచ్చేయడం జరిగిందనమాట. సేమ్ అదే రీజన్స్ దగ్గర ప్రస్తుతం టెస్ట్ చేస్తుంది. మీరు షార్ట్ టర్మ్ వ్యూలో ఎక్కడైనా 120, 130 రీజన్స్ ఆ రీజన్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అబ్జర్వ్ చేయండి. 170 బ్రేక్ అయితే హోల్డ్ చేయండి. లేదు పడుతుంటే కనుక 150 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని సో హోల్డ్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళ గురించి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక సో బెటర్ వెయిట్ ఫర్ 150 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అక్కడ తీసుకోవడం బెటర్. సో ఇది మనకి జొమాటో గురించి ఫ్రెండ్స్. అలాగే చాలామంది కేబీఐ గ్రీన్ గురించి అడుగుతున్నారు. బోనస్ షేర్స్ ఇష్యూ చేశారు. సో బోనస్ షేర్స్ కొంతమందికి ఇంకా క్రెడిట్ అవుతాయి వితిన్ 15 డేస్లో, కొంతమంది క్రెడిట్ అయ్యి ఉండొచ్చు. సో ప్రస్తుతం అయితే కనుక స్టాక్ అయితే కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో అప్పర్ సర్క్యూట్స్ టచ్ చేస్తుంది. సో ఒకవేళ బోనస్ షేర్స్ సో వచ్చిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బోనస్ షేర్స్ రాగానే చాలామందికి ప్రాఫిట్ కనిపిస్తుంది. ఎవరైతే బోనస్ షేర్స్ గురించి ఏదైతే అప్లై చేశారో సో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాఫిట్స్ కనిపించగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఖచ్చితంగా స్మాల్ ఇన్వెస్టర్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. సో ఈవెన్ బోనస్ షేర్స్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ ఫ్యూచర్లో మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అయితే కనుక కొంత అప్పర్ సర్క్యూట్స్ టచ్ చేస్తుంది. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే బెటర్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే బోనస్ షేర్స్ వచ్చిన తర్వాత మనకి వచ్చేసే ఉంటాయి లేదు అనుకుంటే. ఎందుకంటే నా పర్సనల్గా నా దగ్గర బోనస్ ఏదైతే కేపీఐ గ్రీన్ షేర్స్ లేవన్నమాట. సో అందువల్ల నాకు బోనస్ షేర్స్ వచ్చేయలేదో కొంత ఐడియా లేదు. బట్ రికార్డ్ డేట్ తర్వాత విత్ ఇన్ 15 డేస్లో మనకు బోనస్ షేర్స్ అనేవి క్రెడిట్ అవుతాయి అన్నమాట. సో స్టాక్ అయితే ప్రజెంట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. వన్స్ బోనస్ షేర్స్ వచ్చిన తర్వాత మీరు షార్ట్ టర్మ్ వ్యూ కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే పడుతుంటే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి ఎన్ఎండిసి ఫ్రెండ్స్. సో ఎన్ఎండిసి కూడా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో 230 నుంచి 250 రీజన్స్ మధ్యలో మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఇదే రీజన్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఈరోజు కొంత మార్కెట్ ఆఫ్టర్నూన్ సెషన్ కొంత సో వాలటిలిటీ సెషన్ నడిచింది. సో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపించింది. సో రివర్సల్ అనేది వచ్చిందనమాట. బట్ 250 ఎవరైతే కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తారో ఏమైనా కొంత పాజిటివిటీ కనిపిస్తే మీ రీజన్స్కి వచ్చిన తర్వాత బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. గవర్నమెంట్ స్టాక్స్ కొంత చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి. జనరల్ కేసెస్లో గవర్నమెంట్ స్టాక్స్ ఇంత స్ట్రాంగ్ ర్యాలీ ప్రీవియస్ ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. లాస్ట్ 10-15 ఇయర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ గవర్నమెంట్ స్టాక్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే సో కేవలం ఒక 20-30% రిటర్న్స్ ఇవ్వడం లేదా మ్యాక్సిమం 100% రిటర్న్స్ ఇవ్వడం చూసాం. బట్ 50 రూపీస్ 30 రూపీస్ స్టాక్స్ కాస్త 200-300 రీజన్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. స్టిల్ వాళ్ళ యొక్క పీ రేషియోస్ డౌన్లో ఉన్న బట్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా హైక్ అయ్యాయి. సో ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని మాత్రమే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి పడితే మళ్ళీ ఇయర్స్ టైం పడుతుంది మళ్ళీ కూడా సో రివర్సల్స్ రావడానికి. సో కొంచెం జాగ్రత్తగా గవర్నమెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి గైస్. అలాగే చాలామంది రైల్వే స్టాక్స్ లైక్ ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి గురించి అడుగుతుందన్నమాట. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్ వ్యూలో డిప్స్లో యాడ్ చేసుకోండి అని చెప్పుకున్నాం లాంగ్ టర్మ్ వీడియోలో. సో ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక సో హోల్డ్ చేయండి. సో ఇంకా కూడా ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసినా టైం పడుతుంది మీ రీజన్కి రావడానికి. హోల్డ్ చేయడం బెటర్ అనమాట. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే మనకి ఇక్కడ పాజిటివ్ ట్రెండ్ ఎక్కడ కూడా మనకి ఆర్వీఎన్ఎల్ కనిపించట్లేదు. ఈవెన్ ఐఆర్ఎఫ్సీలో కూడా కొంత పడుతుంది కానీ సో అంత పాజిటివ్ ట్రెండ్ ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే అవాయిడ్ చేయండి. దట్టు పర్టికులర్గా సో షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అవాయిడ్ చేయండి. ఆల్రెడీ మీరు కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో డిప్స్లో యాడ్ చేసుకుంటే అప్ టు 100 లెవెల్స్ దాకా ఐఆర్ఎఫ్సీని. సో ఇది మనకి ఐఆర్ఎఫ్సీ గురించి అనమాట. సో అలాగే ఐఆర్ఈడిఏ గురించి చాలామంది అడుగుతున్నారు. ఐఆర్ఈడిఏ ప్రస్తుతం చూస్తే కనుక సో 200-250 లెవెల్స్కి వెళ్ళిన తర్వాత కొంత సో లోవర్ సర్క్యూట్స్ టచ్ చేసింది. మళ్ళీ కూడా కొంత పైకి వెళ్ళినట్టు వెళ్ళి ప్రస్తుతం కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ప్రజెంట్ అవాయిడ్ చేయడం బెటర్ ఐఆర్ఈడిఏలో. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత 50 రూపీస్ దగ్గర నుంచి మోర్ దాన్ 200 దాకా కూడా వెళ్ళింది. సో చాలా మంచి రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇచ్చింది కాబట్టి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేది కామన్ అనమాట. సో ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే అస్సలు కనబడట్లేదు. మీరు ఆల్రెడీ మంచి లెవెల్స్ దగ్గర లైక్ 80, 90, 100 రూపీస్ దగ్గర ఆ రేంజెస్ దగ్గర హోల్డ్ చేస్తుంటే కనుక సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. ఖచ్చితంగా ఇంకా కూడా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ వ్యూలో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక 150 బిలో స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకోండి. మీరు కనుక 80 దగ్గర కానీ 100 దగ్గర కానీ 110 దగ్గర కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక 150 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయండి. ఒకవేళ కిందకు వచ్చేస్తే 150 బిలో వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. కంటిన్యూస్గా పాజిటివ్ ట్రెండ్ ఉంటే కనుక స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి పేటీఎం గురించి చాలామంది అడుగుతున్నారు. నేను సో ఏదైతే ఐపీఓ లిస్ట్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాను లేదా రీసెంట్గా కొంత ర్యాలీ ఇచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేశాను బట్ అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతుందని. సో బయట కంపెనీ కొంత ఇష్యూస్ ఫేస్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఇటువంటి లాస్ మేకింగ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. ఎందుకంటే ఒక్కసారి ఇంకా ఏమైనా ఎఫెక్ట్ కనిపిస్తే కనుక స్టాక్ ఆల్మోస్ట్ సో 200 బిలో కూడా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే చాలామంది తీసుకుందామని టెలిగ్రామ్లో కూడా అడుగుతుందన్నమాట. సో ఎప్పుడు కూడా లూజింగ్ ట్రేడ్లో ఎప్పుడు
ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు అనమాట. సో రైజింగ్ ట్రేడ్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే ఇష్యూస్ వస్తాయో అటువంటి దాంట్లో సో బెటర్ ఎగ్జిట్ అవ్వడం బెటర్. మీకు తెలియదు అనుకుంటా, ప్రీవియస్గా చాలా కంపెనీస్ ఒక్కసారి ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా ఆ లెవెల్స్కి కూడా రాలేదు. బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్ బ్యాంక్ 400 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం సో 25-26 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా సో ఎప్పుడైతే బయట ఇష్యూస్ ఫేస్ చేస్తుందో కంపెనీ, అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి క్యాపిటల్ లూజ్ అవడానికి సో ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆల్రెడీ హెవీ లాసెస్లో ఉంటే ప్రజెంట్ ఎగ్జిట్ అవ్వడం కన్నా హోల్డ్ చేసి ఎప్పుడైనా రికవరీ వస్తే కనుక సో అప్పుడు మనం మీకు ఏదైతే రికవరీ కొంతైనా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకోకండి గైస్. ఎందుకంటే ఈవెన్ ఇక్కడి నుంచి స్టాక్ అప్పర్ సర్క్యూట్ టచ్ చేసుకుని కొంత పైకి వెళ్ళినా సరే సో ఎవరైతే కొంత హై లెవెల్స్లో బై చేసి ఆల్రెడీ లాసెస్ని హోల్డ్ చేస్తున్నారో సో వాళ్ళు వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. మళ్ళీ స్టాక్ కింద పడే ఛాన్సే ఎక్కువ ఉంటాయి అనమాట. సో అందువల్ల పేటీఎం షేర్లో ప్రెజెంట్ అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి. మీరు ఆల్రెడీ హై లెవెల్స్లో బై చేసి లాసెస్ హోల్డ్ చేస్తుంటే ప్రజెంట్ లాస్ బుక్ చేసుకోవడం కన్నా కూడా సో బెటర్ వెయిట్ చేయండి. సో వెయిట్ చేసి ఎప్పుడైతే కొంత లాస్ రికవరీ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో ఇది మనకి పేటీఎం షేర్ గురించి అనమాట. సో ఇవన్నమాట డిఫరెంట్ స్టాక్స్ మనం డిస్కస్ చేసినవి. సో మీకు ఇంకా ఏమైనా స్టాక్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ అయినా సరే టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పడం జరుగుతుంది అనమాట. వెంటనే రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మేము మార్నింగ్ ట్రేడ్ తీసుకున్నాం, మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసాం. అరౌండ్ 26,000. దీంట్లో నేను 22,000 పీ ఇచ్చాను అనమాట. సో మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసాం అనమాట. సో అలాగే ఏబీబీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. మేము ఎస్టర్డే కూడా ఏబీబీ సిఈ తీసుకున్నాం అనమాట. ఈరోజు కూడా మనకి ఏబీబీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. దీంట్లో కూడా సో 5,200 సిఈ తీసుకున్నాం, అలాగే 5,300 సిఈ కూడా తీసుకున్నాం. చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.